ఆత్మస్వరూపులందరికీ నమస్కారం. ఈరోజు మాట గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే మాంసాహారం తినడం పాపం, ఎదుటి వ్యక్తిని చంపడం పాపం, మద్యం సేవించడం పాపం, ఇలాంటి కొన్ని కార్యక్రమాలన్నీ పాపం తగులుతుంది అని అనుకుంటారు. కానీ మాట్లాడేటప్పుడు మాత్రం ఎవరు మాటల విషయంలో జాగ్రత్త తీసుకొని మాట్లాడటం లేదు. మాటను దుర్వినియోగపరుస్తున్నారు. భగవంతుడి యొక్క ప్రతిరూపమే అగ్నిదేవుడు అంటారు. అంటే సాక్షాత్తు మన కంటికి కనిపిస్తుంది. అగ్ని స్టవ్ వెలిగించగానే మంట వెలుగుతుంది కదా, అది భగవంతుడి యొక్క ప్రతిరూపమని ఉదయాన్నే వంట చేసేటప్పుడు అగ్నిదేవుడికి నమస్కరించి ఇంట్లో వంట మొదలు పెడతాము. అదేవిధంగా మనం మాట్లాడేటప్పుడు కూడా మాట భగవంతుడి యొక్క స్వరూపం అన్న విషయం మరిచిపోతున్నాము. మరిచిపోయి ఎలా పడితే అలాగా మాటలు మాట్లాడటం జరుగుతుంది. ఆ మాట వల్ల ఎదుటి వాళ్ళు ఎంత బాధకు గురవుతున్నారు, మనకు ఎంత కర్మ ఏర్పడుతుంది, ఆ పాపాన్ని మనం అనుభవించాలి మళ్ళీ తిరిగి అని ఎవరికీ ఎరుక ఉండటం లేదు. అందుకని ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. డాన్స్ చేయటము, కరాటే, ఫైటింగ్, పెయింటింగు, ఇలా ఎన్నో రకాలైన కళలు మన సంస్కృతిలో ఉన్నాయి. కానీ ఈ అన్నిటికంటే అద్భుతమైన కళ మాట్లాడటం. మాట్లాడటం అంటే ప్రవచనం చెప్పటం అని కాదు నా ఉద్దేశం. మాట దోషరహితంగా ఉండాలి. అంటే ఎదుటి వ్యక్తిని బాధించే విధంగా ఉండకూడదు. ఎదుటి వ్యక్తికి జీవించాలని ఆశ కలగాలి. మన మాట ఓదార్పునివ్వాలి, ధైర్యాన్నివ్వాలి. అంతేకాని సమాజం పట్ల విరక్తి భావాన్ని, మనుషుల పట్ల యావగింపు కలిగే విధంగా ఎదుటి వ్యక్తిని చావు వరకు తీసుకెళ్లే విధంగా ఉంటున్నాయి ఇప్పుడు చాలామంది మాటలు. అలాగ మాటల వల్ల బాధపడి గాయపడిన వాళ్ళు చాలామంది నాతో చెప్పటం జరిగింది. అసలు ఈ మాటలు కూడా ఎంతవరకు పరిమితంగా మాట్లాడాలి అని ఇంతకుముందు వీడియోల్లో కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను. మూడో వ్యక్తి గురించి మనం కలుగ చేసుకోకూడదు అని. ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా ఈ మాట దగ్గరికే మళ్ళీ వస్తుంది విషయం. మా ఇంటికి దగ్గరలో ఒక 50-100 పిచ్చుకలు తిరుగుతూ ఉంటాయి. అందులో ఒక చిన్న పిచ్చుక, అప్పుడే ఎగరడం నేర్చుకున్న పిచ్చుక మా బాల్కనీలోకి వచ్చి అటు ఇటు ఎగరలేక అది కింద పడిపోయింది. అది ఎక్కడ చచ్చిపోతుందో అని నాకు కాస్త కంగారు వచ్చింది. నేను దగ్గరికి వెళ్తే ఇంకా భయపడి మీదకి లేసి గోడను ఢీ కొట్టుకొని మళ్ళీ కింద పడిపోతుంది. మంచినీళ్ళు పెడదామని దగ్గరికి వెళ్ళినా నన్ను చూసి బెదిరిపోతుంది. అయితే అది చచ్చిపోవటానికి వీల్లేదు, ఎలాగా అని ఒక నిమిషం ఆలోచించాను. దానికంటే ముందే 2 రోజుల ముందు ఒక 50-100 పిచ్చుకలు తెల్లవారి 5 గంటలకి సూర్యోదయానికి ముందే అవి నిద్ర లేచి చాలా శబ్దం చేస్తూ అల్లరి చేస్తుంటే నాకు చాలా ముచ్చట అనిపించింది. నేను ధ్యానంలో కూర్చుంటే అవి ఒక సంగీతంలాగా అనిపించి బయటికి వెళ్ళి చూశాను. చెట్ల నిండా విపరీతంగా పిచ్చుకలు ఉన్నాయన్నమాట. ఇంకా తెల్లవారలేదు, కానీ అవి మాత్రం లేచిపోయి అల్లరి చేస్తున్నాయి. అప్పుడు నాకు చాలా ఇష్టం అనిపించి ఫోన్లో రికార్డు చేశాను. అది భగవంతుడు ఎందుకు చేపించాడో నాకు అప్పుడు అర్థమైందనమాట. ఇప్పుడే రెక్కలొచ్చి కింద పడిపోతున్న ఆ పిచ్చుకను చూసి నాకు కంగారు వచ్చింది. అది లేవట్లేదు, నా భాష దానికి అర్థం కాదు, ఎలాగైనా దానికి ఓదార్చాలి అనుకున్నాను నేను. అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నా ఫోన్లో 2 రోజుల క్రితం పిచ్చుకల సౌండ్ రికార్డు చేశాను కదా, వెంటనే నేను చాటుగా ఉండి ఆ పిచ్చుక కనబడకుండా ఆ ఫోన్ రికార్డు పెట్టాను. ఎక్కడ లేని హుషారు వచ్చిందనమాట. ఈ 100 పిచ్చుకల తాలూకా అరుపు దానికి ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చాయి. ఏంటంటే, నువ్వు ఒక్కదానివే అక్కడ పడిపోలేదు, బయట చుట్టూరా మేము ఉన్నాము, ధైర్యంగా బయటకు రాని ఒక ధైర్యాన్ని ఇచ్చాయి అన్నమాట. ఎక్కువ పిచ్చుకల సౌండ్ కదా అది. చాలా పిచ్చుకలు ఉన్నాయి ఆ రోజు నేను రికార్డు చేసినప్పుడు. ఆ సౌండ్ నేను ఎప్పుడైతే ఫోన్లో ఆన్ చేశానో
ఈ చిన్న పిచ్చుక కింద పడిపోయిన పిచ్చుక ఇంక వెంటనే హుషారుగా లేచి ఇంకా అలాగా ఆపకుండా అరుస్తూనే ఉంది. అప్పటి వరకు కళ్ళు తేలేసేసింది. ఇంక నేను కూడా చచ్చిపోతుంది అనుకున్నాను. ఎప్పుడైతే ఫోన్లో ఈ వాయిస్ రికార్డు పెట్టానో ఎక్కడ లేని ఆనందం కలిగింది దానికి. ఇంక ఒకటే అరవటం మొదలుపెట్టింది. అరిచి అరిచి ఆఖరికి గ్రిల్స్లో నుంచి బయటికి హ్యాపీగా ఎగురుకుంటూ ఆకాశంలోకి వెళ్ళిపోయింది. నాకు ఇంక అసలు ఎంత ఆనందం కలిగింది అంటే, పక్షులు, మూగజీవులు, ప్రతి జీవి కూడా ఒక మనిషి యొక్క మాటని ఓదార్పు కింద భావిస్తారు. కానీ మానవజాతి దగ్గరికి వచ్చేసరికి జ్ఞానం ఎక్కువైపోయి విచక్షణ లేకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అసలు ఈ మాటలకి సాధనకి సంబంధం ఏంటండి? అసలు ఈ వీడియో ఎందుకు ఇలాగో చెప్తున్నారని మీకు సందేహం కలగవచ్చు. మీరు ఇప్పుడు ఒక మంచి పంటని పొలంలో పండించాలంటే ముందు మట్టి బిగుసుకుపోకుండా లూజుగా చేసి సారవంతంగా మొత్తం మట్టి అంతా దున్ని ఆ మట్టిలో సారవంతమైన ఎరువులు వేసి ఆ తర్వాత విత్తనాలు జల్లితేనే కదా నీకు మొక్క నువ్వు అనుకున్నట్లు లాభదాయకంగా పంట నీ చేతికి వస్తుంది. అలాగే నువ్వు సాధన చేయాలంటే నీ యొక్క అంతరంగం పరిశుద్ధంగా ఉండాలి కదా. ప్రతిరోజు ఏది పడితే అది ఎదుటి వ్యక్తి గాయపడే విధంగా మాట్లాడితే, నువ్వు మాంసాహారం తినకుండా ఉండి 4 గంటలకే లేచి ఇంట్లో దీపం పెట్టి తీర్థయాత్రలు తిరిగి రోజుకి 2-3 గంటలు ధ్యానం చేస్తూ కూడా అనవసరమైన పేలాపన పేలుతున్నామంటే ఇంకా సాధన ఎక్కడ పని చేస్తున్నట్లు? అంటే అన్ని పనులు మొక్కుబడిగా చేస్తూ మనం మాట్లాడే పనులు మాత్రం వేరేగా ఉంటున్నాయి. నేను బయట గమనించిన దాన్ని ఇక్కడ చెప్తున్నాను అన్నమాట. ఒక పెద్ద ఆవిడ వచ్చి, మా 2 పిల్లలకి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, మేము వేరే వాళ్ళు పెళ్లి పనుల్లో మమ్మల్ని సహాయం కోరినప్పుడు మేము ఆ పెళ్లి పనుల్లోకి వెళ్తే, మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయకుండా మిగిలిన వాళ్ళకి చేయటానికి వచ్చావు, నువ్వు చాలా ధైర్యవంతురాలివి, ఇలా సమాజంలో తిరగగలుగుతున్నావంటే మళ్ళీ తప్పుగా అనుకోకు, నీ ధైర్యాన్ని చూసి మేము మెచ్చుకుంటున్నాము అని అందంట. అలాగే ఆమె భర్త కూడా చాలాసార్లు పిల్లలకు పెళ్లి చేయలేకపోతున్నామని ఆత్మహత్య చేసుకోవాలి అని ఉంది అనేసి అన్నాడంట. అంటే ఎంతమంది సమాజంలో ఈ మాటల వల్ల గాయపడి బాధపడుతున్నారు. అసలు మనకి సంబంధం లేని వ్యక్తులైనా మనకి సంబంధం ఉన్న వ్యక్తులైనా చాలా కుటుంబాల్లో భార్య భర్తనైనా, భర్త భార్యనైనా, పిల్లలనైనా, స్నేహితుల్ని, ఉద్యోగస్తులు, చుట్టుపక్కల సమాజం వాళ్ళని అవసరం లేకుండా అనవసరంగా వాళ్ళ విషయాలలో వేణిపెట్టి మాట్లాడే అర్హత మనకి ఎక్కడండి? అసలు అర్హత అని పదం కాదు, అసలు అంత అతి చొరవ తీసుకోవలసిన విషయం కాదు కదా. నువ్వు మాంసాహారం తినకుండా, మద్యం సేవించకుండా, తీర్థయాత్రలు తిరిగి ఎన్నో ఉపయోగకరమైన పనులు చేస్తూ ఇంత చిన్న విషయం పట్ల ఎరుక లేకుండా ఉంటున్నావు. మాట్లాడటం అనేది ఇప్పుడు తరచూ ఎలా అయిపోయిందంటే ఒక వ్యసనంలాగా అయిపోయిందనమాట. నువ్వు భోజనం లేకుండా, మంచినీళ్ళు తాగకుండా ఉండగలుగుతున్నావు, కానీ ఒక రోజంతా మౌనంగా ఉండలేకపోతున్నావు. పోనీ ఆ మాట్లాడే మాటలైనా సరే ఎదుటి వ్యక్తికి గాయం కలిగించకుండా మాట్లాడొచ్చు కదా. ఇందాక చచ్చి బ్రతికేలా ఉన్న పిచ్చుకకి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది ఏంటి? సాటి పిచ్చుకలు బయట వేస్ట్ చేస్తున్నాయి అనుకొని నేను ఫోన్లో పెట్టానన్న విషయం తెలియక అది ఆనందోత్సాహంతో బయటకు ఎగిరిపోయింది. ఇంకా ఒకసారి ఎగురు చూసిన తర్వాత అక్కడ కనిపించకపోయినా దానికి ఆ హుషారు వచ్చేసింది కదా. కానీ మనుషులలోని ఈ మిత్రత్వం లేకపోవటం ఏంటి? ఈ స్నేహభావం కానీ పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా. అసలు ఎవరూ కూడా దోషరహితంగా మాట్లాడాలి అన్న దాని మీద ఎరుక పెట్టట్లేదు. ఇప్పుడు తరచూ పిల్లల దగ్గర వింటున్నాను, ఊత పదం అని అంటారు. చాలా విపరీతమైన పదాలు వాడుకలోకి వచ్చేసాయి అన్నమాట. నాకు పెట్టే మెసేజ్ల్లో కూడా ఒకరెవరో పెట్టారు, అసలు ఇక్కడ అవసరం లేదు, సోది చెప్పకుండా కట్టే కొట్టే తెచ్చే అని చెప్పచ్చు కదా, ఈ సోదంతా ఎందుకు అని ఒకరు పెట్టారు, పరుగులు తీసే ఆలోచనలు అనే వీడియోకి.
అంటే చాలా అవలీలగా అమ్మ, నాన్న, అక్క, చెల్లి అనే పదాలు ఎలా వాడుకలో ఉన్నాయో, కొన్ని పదాలు తిట్లు, ఎదుటి వ్యక్తిని విమర్శించటాలు ఇలాంటివన్నీ కూడా విపరీత అర్థాలు, ఇష్టం వచ్చినట్లు పదాలను వాడుతున్నారు. ఆఖరికి చాలామంది నాతో చెప్పేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు అందరూ కూడా పలానా వాళ్ళు మమ్మల్ని సూటిపోటు మాటలతో బాధ పెడుతున్నారు అని చెప్పడం జరుగుతుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, అసలు ముందు మన మాట దోషరహితంగా ఉంటే మన సాధనలో చాలా బాగా ఎదుగుతాం. ఎందుకు ఎదుగుతాము అని అంటున్నానంటే, మనం మాంసాహారం తింటే పాపం తగులుతుంది, ఇంకొన్ని కార్యక్రమాలు చేస్తే పాపం తగులుతుంది అని అనుకుంటున్నాం. కానీ కత్తితో పొడిచిన దానికంటే కూడా ఒక మాటతోటి ఎదుటి వ్యక్తిని బాధ పెట్టింది ఇంకా ఎక్కువ అంటారు. మామూలుగా పూర్వకాలం చెప్పిన సామెతల్లో కూడా ఉంటుంది కదా, కత్తి చేసే గాయం కంటే నాలుక చేసే గాయం చాలా పెద్దది అని. అలాంటి వాటి వల్ల కూడా మీకు తెలియకుండానే కర్మ ఏర్పడుతుంది. ఒక్క మాట కూడా సాధారణంగా ఎదుటి వ్యక్తిని మనం అనకూడదు. మీకు ఇక్కడ ఇంకో సందేహం కలగొచ్చు, మనం సరే, కానీ మనల్ని ఎదుటి వ్యక్తి అన్నప్పుడు స్పందించకుండా ఉండటం ఎలా అని చెప్పేసి స్పందించవచ్చు. ఇది కాదు అది అని వివరించవచ్చు, తప్పు లేదు. మనకి బాధ కలుగుతుంది, మనకి కూడా కన్నీళ్ళు ఉంటాయి, ఓకే. కానీ మనం స్పందించి వాళ్ళకి సమాధానం చెప్పేటప్పుడు వాళ్ళు ఎలాంటి మాటలైతే ఉపయోగించారో అలాంటి మాటలు వల్ల మనం గాయపడ్డాం కదా, తిరిగి మనం అదే మాటల ద్వారా వాళ్ళని గాయపరచకూడదు అన్న జ్ఞానం తెలుసుకోవటానికి అన్నమాట. ఇప్పుడు పిచ్చి మొక్కలన్నీ ఉంటాయి, వాటిని అన్నీ పీకేసి పొలం దగ్గర పెద్ద మొక్కల వేర్లలో కలుపుతారు. ఎందుకు? అవి ఎరువు కింద ఉపయోగపడతాయని. అలాగే సమాజంలో విచ్చలవిడిగా చెలరేగిపోతూ అరాచకాలు చేసే వాళ్ళని చూసి మనకి ఏం తెలుస్తుంది? ముందు మనం గాయపడతాం, తర్వాత ఇంకో జ్ఞానం ఉదయిస్తుంది మనకి. మనం ఇలా ప్రవర్తించకూడదు, ఇలా ప్రవర్తిస్తే సమాజం అంతా వాళ్ళని ఇలా తప్పుపడుతుంది, ఎంతమంది గాయపడతారు అని ఒక జ్ఞానం తెలుసుకోవాలి. తెలుసుకొని మనం తిరిగి అలా చేయకూడదు. అలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటేనే పంటని సాగు చేయాలంటే ముందు నేల సారవంతంగా ఎలా ఉండాలో పంట పండించడానికి, సాధనలో ముందుకు ఎదగాలి అని అంటే మీరు కొత్త కర్మని పోగేసుకోకూడదు. సాధారణంగా బంధాల ద్వారా అన్నిటి ద్వారా ఏర్పడే కర్మ కంటే నోటి ద్వారా మనిషి చాలా ఎక్కువ కర్మ చేస్తున్నాడు. ఎంతోమందిని బాధ పెడుతూ ఉంటారు మాటలలోని చేతలలోని. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే, మనసులో ఒక మనిషిని తిట్టుకున్నప్పుడు దాని యొక్క ఫలితం మానసికంగా మీరు తిరిగి అనుభవిస్తారు. నోటితోటి విమర్శించినప్పుడు అది కూడా అనుభవించడం జరుగుతుంది. శరీరంతో చేసిన తప్పుని శారీరకంగా అనుభవించడం జరుగుతుంది. ప్రతిదీ కూడా కర్మ. మీరు ఒక 7 అంతస్తుల మేడ ఎక్కేసి పైన చిటారిన దాక్కున్నా కూడా మీ కర్మ మిమ్మల్ని ఈజీగా చేరుకుంటుంది. అంటే దానికి ఎలాంటి అడ్రస్సు, ఎక్కడ అడవిలోకి వెళ్ళి నువ్వు దాక్కున్నా కూడా నీ కర్మ ఈజీగా ఒక రెప్ప వేసి, నువ్వు కనురెప్ప వేసి తీసేలోపు నీ కర్మ నీ దగ్గరికి చేరుకోగలదు. కర్మకున్న శక్తే అది. అందుకే ముందుగానే ఆలోచించుకో, మాటలలో కానీ చేతలలో కానీ జాగ్రత్త వహించు. సాధనలో ముందుకు ఎదగాలంటే మొట్టమొదట మనిషి చేయవలసినది ఏంటంటే, మీ మాట తీరు దోషరహితంగా ఉండాలి. ఎదుటి వ్యక్తిని మీ మాటలతో ఇబ్బంది పెట్టకూడదు. చాలామంది పిల్లలకి, కొంతమందికి చదువు సరిగా అవ్వకపోయినా వాళ్ళ తల్లిదండ్రులు కూడా సమాజంలో బయట తిరగటానికి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా మీ పిల్లలకి ఏ ర్యాంక్ వచ్చింది అని అడుగుతున్నారు. ఇంకొంచెం పెద్దవాళ్ళు అయితే పెళ్లి సంబంధాలు కుదిరాయి అని అడుగుతున్నారు. ఇంకొంచెం పెద్దవాళ్ళు అయితే పెళ్ళైన పిల్లలు ఇంట్లో ఉంటే ఏదైనా విశేషం ఉందా, ఇంకా పిల్లలు పుట్టలేదా అని అడుగుతున్నారు. ఉద్యోగం రాకుండా ఇంట్లో ఉంటే మీ అబ్బాయి ఖాళీగా ఇంట్లో ఉంటున్నాడా అని అడుగుతున్నారు. ఇలాంటి ప్రశ్నలతోటి మేము బయట సమాజంలో తిరగలేక ఇంట్లోనే 4 గోడల మధ్యలోనే ఉండిపోతున్నాము.
ఏం చేస్తాము, అందరిలాగా మా తలరాత లేదు కదా అని ఇలా చెప్పుకొని బాధపడే వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఎంతమందినో నేను చూశాను. బయట మనుషులేసే ప్రశ్నలని భరించలేక, వాళ్ళకి ఎదురుపడలేక. అసలు ఒక వ్యక్తిని మనం ప్రశ్నించడం ద్వారా మనకు అసలు ఏం ఉపయోగం ఉంటుంది? అసలు ఈ అలవాటు సమాజంలో ఎందుకు మార్పు చెందట్లేదో నాకైతే తెలియట్లేదు. చదువుకోలేని వాళ్ళు పల్లెటూరుల్లో ఉన్నవాళ్ళు కాదు, సిటీల్లో ఉన్నవాళ్ళు కూడా పక్కింట్లో నుండి చిన్న శబ్దం వినబడితే చాలు వెంటనే చెవి పెట్టేస్తారు అక్కడ. ఏదో జరుగుతుంది, ఏంటో తెలుసుకోవాలి. నెక్స్ట్ డే ఇలా ఎదురుపడితే చాలు, నిన్నేంటి శబ్దం వినిపించింది. అసలు ఈ రకమైన అలవాట్లు ఎవరికున్నా కూడా మార్చుకోవాలి. ముఖ్యంగా ఎదుటి వ్యక్తిని బాధ పెట్టే విధంగా మన మాట మాత్రం ఏమాత్రమూ ఉండకూడదు. మనం మంచిగా ఎవరిని ఏమీ అనకపోయినా మనల్ని తిట్టే వాళ్ళు ఉంటారు కదా, అప్పుడేం చేయమంటారు అని అనొచ్చు. మనం మౌనంగా ఉన్నప్పుడు ప్రకృతి స్పందిస్తుంది. మనల్ని బాధ పెట్టిన వాళ్ళ విషయంలో మనం తిరిగి స్పందించకపోతే ఖచ్చితంగా ప్రకృతి స్పందిస్తుంది. ఆ అవకాశాన్ని ప్రకృతికి ఇవ్వకుండా మనమే స్పందించేస్తూ ఉంటాం. అంటే స్పందించడం మానవ సహజ గుణము, నేను తప్పనట్లేదు. కానీ సాధన పెరిగే కొద్దీ కాస్త అవి కూడా తగ్గుతూ వస్తాయి. ఏది కూడా ఒక్కసారిగా రాదు కదా. కానీ ఎదుటి వ్యక్తిని మాటలతో బాధ పెట్టకుండా ఉండటం అన్నది మన చేతిలోనే ఉంది కదా. ఇది కూడా ఒక అద్భుతమైన ఆర్ట్ అండి. మీరు గట్టిగా ఎదుటి వ్యక్తిని బాధ పెట్టే విధంగా కాకుండా సౌమ్యంగా, ప్రేమతోటి, ఎంత మృదుత్వంగా మనం చెప్పాలనుకున్నది చెప్పవచ్చు. అలాగ ప్రయత్నించి చూడండి. అది కూడా ఒక కళ కిందే ఉంటుంది. మీరు ఒక డాన్స్ క్లాస్కి వెళ్ళినా, మ్యూజిక్ క్లాస్కి వెళ్ళినా, అవన్నీ బాహ్యంగా ఎలా నేర్చుకుంటున్నారో ఈ మాట దోషరహితంగా ఉండటం అనేది అంతరంగికంగా ఎదగటానికి ఉపయోగపడుతుంది. అంతరంగికంగా సౌందర్యం పెరుగుతుంది అన్నమాట. మీకు మకువలో కనిపించే అందం ఎలా ఉంటుందో బాహ్యంగా మేకప్ అయితే, అంతరంగంలో ఒక్కొక్క గుణము మెరుగుపడేటప్పుడు ఆంతరంగికమైన సౌందర్యం కూడా మీకు పెరుగుతుంది. అంత ముఖ్యమైన విషయం ఈ మాట. నిజంగా ఒక గురువు ఒక మాట రూపంలో జ్ఞానాన్ని అందించినప్పుడు శిష్యుడి యొక్క జీవితం మొత్తం మారిపోతుంది. అక్కడ శిష్యుడి యొక్క తలరాతను మార్చేది ఏంటి? ఆ మాట. అలాగే ఒక టీచరు స్టూడెంట్కి బోధ చేసేటప్పుడు వాడి తలరాత కూడా మారిపోతుంది. అక్కడ తలరాతను మార్చేది ఎవరు? మాటే. అలాగే ఒక కష్టంలో ఉన్న స్నేహితుడికి ఓదార్పుగా ఇంకో స్నేహితుడు 4 మాటలు చెప్తాడు. అక్కడ అతనికి ఓదార్పు, ధైర్యాన్ని ఇచ్చేదేంటి? మాటే. నేను ఇందాక పిచ్చుక విషయం చెప్పింది ఏంటి? అక్కడ 10 పిచ్చుకలు ఉన్నాయని భ్రమతో, ఆనందంతో అది పైకి ఎగిరింది. అది కూడా ధైర్యాన్ని ఇచ్చింది ఏంటి? సాటి మనుషులలాగే సాటి పిచ్చుకలు ఇచ్చిన ధైర్యం అన్నమాట దానికి. అలాగా మన యొక్క మాటని ఎదుటి వ్యక్తికి ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉండాలి, జ్ఞానాన్ని ఇచ్చేదిగా ఉండాలి. మనం కనిపిస్తే బాగున్ను, ఎన్ని జన్మలైనా ఇలాంటి స్నేహం వదులుకోకూడదు అనిపించే విధంగా ఉండాలి. వీడు ఎదురుపడితే నరకం అన్నట్లుగా ఎవరికీ అనిపించకూడదు. అసలు లాభము, నష్టము, స్నేహము, ఇవన్నీ, జ్ఞానము, ఇవన్నీ పక్కన పెడితే ఇది ఒక రకమైన హింస కిందకి వస్తుంది. మీలో ఎవరికైనా అలవాటు ఉంటే మెల్లిమెల్లిగా మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఇంకొక మనిషి వచ్చి మార్చడానికి వీలు కాదు. ఎవరికి వాళ్ళే మారాలి. మాటలతోటి చిత్రహింస చేసే వాళ్ళది కూడా కర్మ కిందే వస్తుంది. మాంసాహారమే కర్మ కాదు, ఇది కూడా ఒక రకమైన కర్మే. ఇంకా దానికైనా మినహాయింపు ఉంటుంది, కానీ దీనికైతే అస్సలు ఉండదు. ఎందుకంటే చాలాసార్లు ఒక కఠినమైన మాటల వల్ల ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వాళ్ళని నా జీవితంలో చూశాను స్నేహితుల దగ్గర. ఇంకొంతమంది ఆత్మహత్య ప్రయత్నంలో పూర్తిగా చచ్చిపోకుండాను, పూర్తిగా మిగలకుండాను మధ్య రకంగా అనారోగ్యం పాలైన వాళ్ళని చూశాను.
ఇంతమంది యొక్క బాధకి కారణం ఏంటంటే భయంకరమైన పదాలతో మాటలతో చిత్రహింస చేసిన వ్యక్తులు పక్కన ఉండటం అన్నమాట. మాటకంత శక్తి ఉంటుంది. పోనీ అంత భయంకరమైన శాడిజం కాకపోయినా తేలికైన మాటలతో కూడా హింస చేస్తూ ఉంటారు. అక్కరలేని చొరవ, అక్కరలేని ప్రశ్నలు అవన్నీ కూడా మానేసి ఆ సమయంలో కూడా దైవనామం చేసుకోవచ్చు కదా. అంత బోరు కొడితే ఒక సినిమా చూసినా మీకు కర్మ ఏర్పడదు. కానీ ఒక మనిషిని పిచ్చి పిచ్చి ప్రశ్నలతో బాధ పెడితే మాత్రం అది ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ కర్మని పోగు చేసుకోకూడదు. ముందు అది మార్పు చేసుకోవాలి. ధ్యానం ఫలించాలి అనంటే మొట్టమొదటిగా మాట దోషరహితంగా ఉండాలి, సున్నితంగా ఉండాలి, ప్రేమతోటి ఉండాలి. అది చాలా ముఖ్యం. చాలామంది అనారోగ్యంతో బాధపడిన వాళ్ళు ఎదురుపడినప్పుడు వాళ్ళ మనసు ఆ సమయంలో చాలా బలహీనంగా ఉంటుంది. ఆ నిమిషంలో కనుక ఇది క్యాన్సర్ లక్షణాలలాగా ఉంది, ఇది బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలలాగా ఉంది, ఇటువంటి మాటలు ఇప్పుడు ఈ మధ్య తరచూ వినిపిస్తున్నాయి. అలాగా మిడిమిడి జ్ఞానంతో వాళ్ళని అలాగ కనుక అనుమానంలో పెడితేనండి అప్పటి వరకు వాళ్ళకి ఆ జబ్బు లేకపోయినా ఆ జబ్బు వస్తుందంట. చాలామంది సైక్రాటిస్టులు చెప్తున్నారు. ఒక వ్యక్తిని చూసి నీ ముఖంలో క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయి అని కనుకంటే వాడు అదే విషయాన్ని పదే పదే మననం చేసుకొని ఎక్కడ లేని భయాన్ని పెంచుకొని సంవత్సరం తర్వాత అతనికి ఆ జబ్బు వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదంట. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఇంటర్మీడియట్లోనో డిగ్రీలోనో గుర్తులేదు, ఒక స్టోరీ చదివాను. ఒక అమ్మాయి తీవ్రమైన అనారోగ్యంతో బెడ్రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. చిన్న పాప అన్నమాట. కిటికీలో నుండి చూస్తే ఒక వాడిపోయిన మొక్కల కుండీ కనిపిస్తుంది. ఆ కుండీ మొక్క చూసి నేనెలాగ అనారోగ్యం పాలయ్యానో ఆ మొక్క కూడా అలా అనారోగ్యంతో ఉంది అని అనుకుంటుంది. ఆ మొక్క వాడిపోతుంటే ఈ అమ్మాయి వాడిపోతూ ఉంటుంది. ఆ మొక్క పుష్పాలు వచ్చి వికసిస్తూ ఉంటే ఈ అమ్మాయి మనసులోని ఆనందం కలిగి తిన కూడా కోలుకునేదంట. ఈ విషయాన్ని గమనించి ఒక అతను ఈ మొక్క వాడిపోతే ఆ అమ్మాయి డల్ అయిపోతుంది, బీపీ పల్స్ అన్నీ డౌన్ అయిపోతున్నాయి అని గమనించి ఒక పెయింటరు ఆ మొక్కల కుండి వెనకాతల ఒక అందమైన పువ్వుల మొక్కని వేసి ఆ అమ్మాయి మనసు అక్కడ ఆకర్షించేలా చేస్తాడు. ఆ అమ్మాయి ప్రతిరోజు ఈ మొక్క వాడిపోయినప్పుడల్లా డౌన్ అయిపోతుంది కదా, ఇంక ఈ మొక్క దగ్గర నుంచి దృష్టి ఆ పెయింటింగ్ మీదకు మరలుతుంది. ఆ పెయింటింగ్ ఇంక ప్రతిరోజు వాడిపోవడం పెరగడం ఉండదు కదా. దాన్ని చూసి ఇంక రోజు రోజుకి అమ్మాయి ఆరోగ్యం నయమవుతుంది. ఈలోపు ఏంటి, వర్షాకాలం వస్తుంది. వర్షానికి ఆ పెయింటింగ్ మెల్లిమెల్లిగా కరిగిపోవటం మొదలవుతుంది. ఎప్పుడైతే ఆ పెయింటింగ్ కరిగిపోతుందో ఆ అమ్మాయి ఆరోగ్యం మళ్ళీ దెబ్బతింటం మొదలవుతుంది. అంటే ఏంటంటే ఆ పెయింటింగే తన అన్న భావన పూర్తిగా తనలోకి ఇమిడిపోయిందనమాట. చాలామంది వ్యక్తులు ఒక్క మాట అన్నారంటే ఆ మాటను అలా స్వీకరించేస్తారు. వాళ్ళకి సాధనా బలం లేకపోవటం వల్ల, లోతైన జ్ఞానం లేకపోవటం వల్ల అమాయకంగా ఎదుటి వ్యక్తి చెప్పిన దాన్ని వాళ్ళ మైండ్లోకి ఎక్కించుకొని అలా బాధపడే వాళ్ళు ఉంటారు. ఆఖరికి ఆ అమ్మాయి ఆ పెయింటింగ్ కొద్ది కొద్దిగా కరిగిపోతుంటే ఇంక రోజు రోజుకి ఆ అమ్మాయి ఆరోగ్యం పాడవడం మొదలవుతుంది. వెంటనే ఆ పెయింటరు అది గమనించి ప్రతిరోజు వర్షంలో తడిసిపోతూ ఎప్పుడు చెరిగిపోయిన పెయింట్ని అప్పుడే వేస్తూ ఉంటాడనమాట. ఇంకా అసలు ఆ పెయింట్ కరిగిపోకుండా చూసుకుంటూ ఉంటాడు. ప్రతిరోజు వర్షంలో తడిచి 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 అతను అనారోగ్యం తెచ్చుకుంటాడు. ఆఖరికి ఈ అమ్మాయి బాగైపోతుంది అనమాట. అలాగా ఏంటంటే మన మనసు బలహీనంగా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి వచ్చి ఇది పలానా జబ్బేమో, ఇది పలానాదేమో అని లేనిపోని అనుమానాలు పెడితే, నాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మంచిగా సాధన చేసేవాళ్ళు, అందరూ కూడా ఆ అనుమానాలతోటే ఉంటున్నారనమాట. ఎంత సాధన చేసిన వాళ్ళు కూడా ఎవరైనా అనుమానం పెడితే తట్టుకోలేకపోతున్నారంటే ఇంకా మామూలు మనుషులు ఉంటే ఎలాగా. అందుకే ఒక్క వాక్యం మాట్లాడేటప్పుడైనా 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకోండి. అవి ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయి. అసలు ఒక మాట అయినా సరే ఎందుకు నోరు జారటం, ముందే ఎరుగుతోటి ఉంటే అలాంటి పరిస్థితి రాదు కదా. అసలు ఎదుటి వ్యక్తి యొక్క పర్సనల్ విషయాల్ని మనం ప్రశ్నించి తెలుసుకొని ఏం చేయగలుగుతాము? మన జీవితం మన గురించి
మనకే తెలియదు నువ్వు భూమి మీదకి ఎందుకు పుట్టావు, దేన్ని నేర్చుకోవడానికి వచ్చావు, నువ్వెవరు అన్నది నీకు తెలియదు. ఇదే తెలియనప్పుడు నువ్వు అవన్నీ తెలుసుకొని ఏం సాధిస్తావు? దానివల్ల ఎలాంటి ఉపయోగము లేదు కదా. నువ్వు ఒక మనిషికి ధైర్యాన్ని, ఓదార్పుని, ప్రేమని ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మీ మాటలతోటి హింసను చేయకండి, కర్మను సృష్టించుకోకండి. పాత కర్మను కడుక్కోవడానికి వచ్చి కొత్త కర్మను పోగేసుకోకండి. మాట ద్వారా చాలా కర్మ పోగవుతుంది, చాలా బంధాలు ఏర్పడతాయి, చాలా చాలా రకాలైన అనర్థాలకి మొట్టమొదటి బీజమే మాట. ఆ మాట దగ్గరే నువ్వు ఎరుకుతూ ఉంటే కర్మలో ఇరుక్కోకుండా ఉంటావు, బంధంలో ఇరుక్కోకుండా ఉంటావు, హింస చేసే చర్యలలో ఇరుక్కోకుండా ఉంటావు. అది నీ చేతులలో మాత్రమే ఉంది. నిన్ను నువ్వు మాత్రమే ఉద్ధరించుకోగలవు. అక్కడ ఎరుకుతోటుండి ఆ జ్ఞానాన్ని నేర్చుకొని జాగ్రత్త వహించి ప్రతి మాట అగ్నిదేవుడు, భగవంతుడి యొక్క ప్రతిరూపం అగ్ని. అందుకే ఉదయాన్నే వంట చేసేటప్పుడు అగ్నిదేవుడికి నమస్కరించి మనం స్టవ్ వెలిగిస్తాం. భగవంతుడి యొక్క రూపమే అగ్ని, భగవంతుడి యొక్క ప్రతిరూపమే ఈ మాట కూడా. అలాంటి దైవానికి ప్రతిరూపమైన ఈ మాట యొక్క శక్తిని దోషపూరితంగా ఉపయోగించి పాపకర్మను పెంచుకోకండి. ఏ వ్యక్తిని గాయపరిచే విధంగా మాట్లాడకండి. జాగ్రత్త వహించండి, ఎరుకుతోటి ఉండండి. హింస అనేక రూపాలలో ఉంటుంది, మాయ అనేక రూపాలలో ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ.